నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. వెనిజులాకు ట్రంప్ మరో స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేశారు. తక్షణమే చైనా, రష్యా, ఇరాన్, క్యూబాతో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని డెల్సీ రోడ్రిగ్స్ నేతృత్వంలోని వెనిజులా ప్రభుత్వానికి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. గత శనివారం అమెరికా సైన్యం వెనిజులాపై దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ ముదురోను అపహరించి అమెరికాకు తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి వెనిజులాపై అమెరికా పెత్తనం చెలాయిస్తోంది. చమురును స్వాధీనం చేసుకుంటున్నట్లు ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇకపై చైనా, రష్యా, ఇరాన్, క్యూబాతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నికైన డెల్సీ రోడ్రిగ్స్ కు ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పై కడప డీఆర్సీ సమావేశంలో వైఎస్ఆర్సీపీ గలమెత్తింది. ఇన్ఛార్జి మంత్రి సవిత అధ్యక్షతన జరిగిన డీఆర్సీ సమావేశంలో ఇరిగేషన్ పై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. అంశంపై చర్చను కూటమి నేతలు పక్కదోవ పట్టించారు. అవినాష్ రెడ్డి మాట్లాడుతూ డీఆర్సీ సమావేశంలో అంతా ఆత్మస్తుతి తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతలపై చర్చిస్తే పక్కదోవ పట్టిస్తున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరు కలిసి రాయలసీమ గొంతు కోశారు. ఓవైపు ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణ సాగు, విద్యుత్ ఉత్పత్తికి ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతోంది. వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు 950 కోట్లు ఖర్చు చేశారు. వరద సమయంలో రోజుకు 3 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా తీసుకోవచ్చు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు రిజెక్ట్ చేశారు. పొత్తులో ఉన్న బాబు ఆ అనుమతులు తీసుకోవడానికి కనీసం ప్రయత్నం చేయలేదు. పైగా దాన్ని రేవంత్, చంద్రబాబు కలిసి కుట్ర చేసి పక్కన పెట్టారు. సీమకు హక్కుగా రావాల్సిన 111 టీఎంసీల నీరు రావటం లేదు. ఆయన చంద్రబాబు పట్టించుకోవటం లేదు. పైగా ఈ ప్రాజెక్టు నిరర్థకమని ఇరిగేషన్ మంత్రి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. 800 అడుగుల్లో మనము నీళ్లు తీసుకునే అవకాశం ఈ ఒక్క ప్రాజెక్టు వల్లే వస్తుంది. చంద్రబాబు వెంటనే పర్యావరణ అనుమతులు తీసుకురావాలి. రాయలసీమ ఎత్తిపోతల పనులు ముందుకు కొనసాగించాలి. ఈ ప్రాజెక్టు చేపట్టే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తూనే ఉంటుంది. రాయలసీమ రైతులపై ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ప్రాజెక్టు పనులు ముందుకు సాగించాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో అడవి ఏనుగు దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 నెలల పసికందు కూడా ఉండటం అందరినీ కలిసివేస్తోంది. తెల్లవారుజామున గోయల్కేరా బ్లాక్లోని సోవాస్ గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఒక ఏనుగు గ్రామంలోని ఒక గుడిపై దాడి చేసి అందులో నిద్రిస్తున్న వారిని తొక్కి చంపేసింది. ఈ ఘటనలో కుంద్రా బహాదా, అతని కుమార్తె కొద్మా బహాదా, కుమారుడు సాము బహాదా అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం నుంచి కుంద్రా భార్య త్రుటిలో తప్పించుకోగా మరో కుమార్తె జంగీ బహాదా తీవ్ర తలగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో గత 6 రోజులుగా ఏనుగుల దాడులు మరింత పెరిగాయి. తాజా మరణాలతో కలిపి ఈ వారంలో మొత్తం మృతుల సంఖ్య 9కి చేరుకుంది. ఈ తరహా ఘటనల్లో 6 తీవ్రంగా గాయపడ్డారు. గోయల్కేరా బ్లాక్ ఏనుగుల దాడులకు కేంద్ర బిందువుగా మారింది. మంద నుండి విడిపోయిన ఒక ఏనుగు గ్రామాల్లోకి చొరబడి ఇళ్లను ధ్వంసం చేస్తూ నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలను నాశనం చేస్తోంది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రంగారెడ్డి జిల్లా హెచ్ఎండిఏ పరిధిలోని రైతుల సమస్యలపై అబ్లాపూర్ మెట్ మండలం కోహెడాలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మరియు భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు బోర నర్సయ్య గౌడ్ పాల్గొని రైతుల సమస్యలను తెలుసుకున్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీని ఎల్బీనగర్ జోన్లో కలపాలని, జీహెచ్ఎంసీలోని 53వ డివిజన్కు కోహెడా పేరు పెట్టాలని గ్రామ ప్రజలు అఖిలపక్ష కమిటీ తీర్మానం చేసింది. ప్రభుత్వం పట్టణ అభివృద్ధిని శాస్త్రీయబద్ధంగా వర్గీకరణ చేయాలని దత్తాత్రేయ అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని రైతులకు ఉన్న భూములను ప్రభుత్వం వెంటనే రెసిడెన్షియల్ జోన్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ డివిజన్లను శాస్త్రీయబద్ధంగా ఏర్పాటు చేయలేదని అన్నారు. కోహెడ గ్రామాన్ని డివిజన్గా మార్చి ఎల్బీనగర్ జోన్లో కలపాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకనే దీన్ని వెంటనే రెసిడెన్షియల్ జోన్లుగా మార్చాలని మేము అతి ప్రధానమైనటువంటి ముఖ్యాంశం. ఎందుకంటే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికీ దాదాపు 50,000 మంది రైతులు ఉన్నారు. అలాగే ఈ రైతులు ఆ భూమి వ్యవసాయం చేసుకోవడానికి దారి కూడా సక్రమంగా లేదు, పర్మిషన్ లేదు. రేడియల్ ఇండోర్స్ కానీ, నేషనల్ హైవే దగ్గర కానీ ఉన్నటువంటి భూములు ఎక్కడ కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు. కానీ ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు
కొన్ని వందల ఎకరాల భూములు తీసుకొని వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి జోన్లను మార్చుకొని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, మల్టీప్లెక్స్లు, పెద్ద పెద్ద మాల్స్ ఇలాంటివన్నీ కూడా వచ్చేసినాయి. కానీ రైతు మాత్రం ఇప్పటికి కూడా అలానే ఉన్నటువంటి పరిస్థితి, పేదరికమైన పరిస్థితిలో ఉన్నారు. అందుకనే ఈ యొక్క డిస్క్రిమినేషన్ ఏది ఉందో ఈ డిస్క్రిమినేషన్ తొలగించి వెంటనే ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి రైతుల యొక్క ఉన్నటువంటి భూములన్నింటినీ రెసిడెన్షియల్ జోన్లుగా మార్చాలని మేము డిమాండ్ చేస్తూ, అలాగే ఏదైతే ఈ యొక్క దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో కోహిడా గ్రామం దాటిబొట్టున ప్రజల పక్షాన, రైతుల పక్షాన జోన్ కన్వర్షన్, అతి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో బర్నింగ్ ఇష్యూ ఏంటంటే డివిజన్, సర్కిల్, జోన్. ఈరోజు రాత్రి కలవడ్డట్టు రాత్రికి రాత్రి జీవో ఇచ్చి 300 డివిజన్లు అన్సైంటిఫిక్, అశాస్త్రీయంగా చేయడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇబ్రహీంపట్నంని ముక్కలు ముక్కలుగా నరకడమే కాకుండా అటు ఇటు వేయటం. ఈరోజు కోయిడాను డివిజన్ చేయాలి, తొర్రూరు ఉండనియండి, కోయిడాను డివిజన్ చేయాలి. దీన్ని తుర్కంజాల్ మున్సిపాలిటీ సర్కిల్ చేయాలి. దీన్ని ఎల్బీ నగర్ మున్సిపాలిటీ జోన్ లో అటాచ్ చేయాలి. అదే విధంగా పెదంబర్పేట మున్సిపాలిటీలో కూడా కుంట్లూరు 12,000 ఓట్లు, పెదంబర్పేటకి సంబంధించింది 40,000-50,000 ఓట్లు. అది కూడా కుంట్లూరుని కానీ దాన్ని శాస్త్రీయబద్ధంగా డివిజన్లు పెంచాలని ఈరోజు మన దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జేసీ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి డ్యాన్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీలో మండలంలో గల పలు పాఠశాలలు, కళాశాలల నుంచి 15 సంవత్సరాల వయసులోపు గల విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు గిరిజన, సాంప్రదాయ, జానపద, దేశభక్తి గీతాలకు నృత్యాలు చేస్తూ అలరించారు. ఎంపీడీఓ లక్ష్మి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు సంక్రాంతి సంబరాలలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టీంలు ఈ నెల 9న జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని, అక్కడ నగదుతో పాటు బహుమతుల ప్రదానం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఏఓలు చంద్రశేఖర్, భీముడు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా దోర్నాలలో 1,37,00,000తో నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక, పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు వివిధ భవనాలను ప్రారంభించారు. అదేవిధంగా దోర్నాలలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్స్ డార్మెటరీ నిర్మాణానికి ఎరిక్షన్ బాబు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. దేవో బృహస్పతి లోపల ధ్రువంతగింద్రశ్చాగ్నిశ్చరాష్ట్రముపదే లక్ష్మీపదే ప్రజనస్పదామి సమస్త ఓకే రైట్ ఓకే రైట్ థ్యాంక్ యూ. బాగుంది సార్. బాగా అనిపించింది. వారదైపాలెం మండలం ప్రజా దర్బార్ కార్యక్రమంలో శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల సమక్షంలో శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం ప్రజల వద్ద నుండి స్వీకరించిన సమస్యల పత్రాలను ప్రజలకు ఎలాంటి పరిష్కారమైనా అప్పటికప్పుడే అధికారుల సమక్షంలోనే ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, అభిమానులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేశారు. ఎవరైనా కూడా ట్యాకప్ చేసి మన ఊరికి వచ్చింది మనం చేయాలంటే ఆలోచనతో అది మీకు మీ ద్వారా స్వామి మనం చేసుకుంటున్నాం. అందరూ కలిసికట్టుగా మండల అభివృద్ధికి సహకరించమని ఈనాడు మీకు వచ్చిన తర్వాత అన్ని మండలాలు ఇప్పుడు మీరు ఎవరైనా చెప్పినట్టు మాట్లాడుతున్నారు. ప్రతి మండలానికి 2 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీ పంపిస్తాం. ఇది శ్మశాన రోడ్డు కానీ, గ్రామీణ ప్రాంతం రోడ్లు కానీ,
అలాగనే ఎక్కడైనా కూడా నిలిచిపోయిన రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్ 4-5 రోడ్లు చెప్పాను. ఇవన్నీ కూడా పెట్టండి. ప్రతి సంవత్సరం ప్రతి గ్రామానికి చేస్తాము. అన్నీ ఒకేసారి చేసేదానికి కుదరదు అని చెప్పాము. కానీ ఇంతవరకు కూడా ఈ వర్ధాపల్లి మండలంలో పంపలేదని మీ ఎదురుగానే సీఎం పీడీ గారికి ఫోన్ చేయడం జరిగింది. మరి పీడీ గారిని కూడా రమ్మన్నాం. ఇది కలెక్షన్ చూసి నాకు ఇంతవరకు అన్ని మండలాలు వచ్చింది ఎక్సెప్ట్ వర్ధాపల్లి రాలేదని ఇప్పుడే తెలిసింది. ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉండాలి అనేది మంచిది కూడా కాదు. ప్రభుత్వం రోడ్లు కానీ వీధి లైట్లు కూడా సీఎంకి ఏర్పాటు చేసి మనోడు పోయాను. 24 hours కరెంట్ ఇస్తున్నాం. మనం ప్రతి మండలం కూడా ప్రారంభం చేస్తున్నాం. ఇంతవరకు ఈ మండలం ప్రారంభం చేయలేదు. అంటే అన్ని ప్రాంతాలకి 24 hours ఇస్తున్నాం. రైతులు నాణ్యమైన కరెంట్ ఇచ్చేదానిలో సీఎండి గారు చాలా చురుకు పాత్ర వహిస్తూ చాలా ఫాస్ట్గా జరుగుతున్న వర్క్లు కూడా ఎప్పుడు లేని విధంగా అదేదైనా ఉంటే కూడా ఎక్కడైనా గ్రామాలకు కానీ ఎస్టీ గ్రామాలకు కానీ ఎస్సీ గ్రామాలకు కానీ ఎక్కడైనా గ్రామాల్లో కూడా కరెంట్ పోల్ లేకపోతే మీరు దృష్టి తీసుకునండి. తప్పకుండా దాన్ని కూడా చేస్తామని చెప్పి ఈ సమయం మనం చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా మీకు ఈ శుభ సందర్భంగా మరి ఈ మండల పరిషత్తులో కానీ మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ చాలా కష్టంతో కూడుకున్నటువంటి కలెక్టర్లు అందరికీ ల్యాండ్ తీసుకొచ్చాం. ఈరోజు ఆ కార్యక్రమం పెట్టమన్నాను. అది కూడా ఇస్తామని చెప్పి 100 మందికి ఎందుకంటే ఎంఆర్ఓ సంతం ఉన్నది అంటే ల్యాండ్ వాళ్ళు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్లో విద్యార్థుల్లో సైబర్ నేరాలు మరియు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్రాడ్కా ఫుల్ స్టాప్ నినాదంతో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంతో పాటు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భూపాలపల్లి పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు పాఠశాలలు కళాశాలలకు చెందిన సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆన్లైన్ ఫ్రాడ్స్, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా హ్యాకింగ్ వంటి సైబర్ నేరాలపై వీడియోల ద్వారా స్పష్టమైన అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో, వాటి వల్ల కలిగే ఆర్థిక నష్టాలపై ప్రత్యక్ష ఉదాహరణలతో వివరించారు. మీ అకౌంట్లో ఉన్న మనీ అంతా వాడు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. సో ఇట్స్ అ వెరీ వల్నరబుల్ డివైస్. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి వాట్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్ బీ కేర్ఫుల్ while using mobile phones. OTPs ఏవైతే ఉంటాయో డోంట్ షేర్ విత్ అవుట్సైడర్స్. మీకు డబ్బులు ఎవరైనా పంపిస్తాను అంటే మీరు ఓటీపీ షేర్ చేయాల్సిన అవసరం లేదు. వాడు డైరెక్ట్ పంపించగలుగుతాడు యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా. మీ పాస్వర్డ్స్ ఏమన్నా ఉంటే యూ కీప్ చేంజింగ్ యువర్ పాస్వర్డ్స్ రిపీటెడ్గా. అండ్ సోషల్ మీడియా ఐ ఆల్రెడీ టోల్డ్, don't share your private details in social media. And keep your mobile always in your control. మీ మొబైల్లో if you are keeping WhatsApp or some financial apps like PhonePe, Google Pay ఇట్లాంటివి పెట్టుకుంటే ఒకవేళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ గురించి సపరేట్ మొబైల్ యూజ్ చేయండి. రెగ్యులర్ యూజ్ చేసే మొబైల్ కాకుండా యూ టెల్ యువర్ పేరెంట్స్ ఆల్సో. మీ తల్లిదండ్రులకు కూడా చెప్పండి. నార్మల్ కాల్స్ కోసం, డే టు డే బిజినెస్ కోసం ఒక ఫోన్ యూజ్ చేస్తే ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి ఇంకొక ఫోన్ యూజ్ చేయమని చెప్పండి. ఆ ఫోన్లో ఎలాంటి లింక్స్ రాకుండా యూ ఎన్ష్యూర్ దట్ ఆ ఫోన్ నెంబర్ ఎవరికి షేర్ చేయకుండా, ఏదైనా వచ్చినా కూడా క్లిక్ చేయకుండా. యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్? చెప్పింది అర్థమైందా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆ దేశాలతో సంబంధాలు తెంచుకోండి, వెనిజులాకు ట్రంప్ వార్నింగ్. చంద్రబాబు, రేవంత్ కలిసి రాయలసీమ గొంతు కోశారు, ఎంపీ అవినాష్ రెడ్డి. జార్ఖండ్లో ఏనుగు దాడి, ఒకే కుటుంబంలో 3 మృతి.